హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయిపోయింది. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. యాక్చువల్లీ మార్కెట్ అనేది నెగిటివ్లోనే ఓపెన్ అయింది. ఓకేనా, మన 3 ఇండెక్స్ ఏంటి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఈ 3 ఇండెక్స్ కూడా రెడ్లోనే ఉన్నాయి కదా ఓపెనింగ్లో, ప్రీ మార్కెట్ క్లోజింగ్ తర్వాత. అండ్ ఇంకొకటి చెప్తున్నా, సెన్సెక్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రన్నింగ్ మార్కెట్ కదా 77,600. ఓకే, 310 అండ్ 77. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే 600 రేంజ్లో ఉంది. మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని నేను చెప్పట్లేదు. ఓకే, కాకపోతే అబ్జర్వ్ చేయండి. మీకు రన్నింగ్ మార్కెట్లోనే నేను చెప్పడం జరుగుతుంది కదా, వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది నిజంగా ఈ కంటెంట్కి వర్త్ ఉందా లేదా అనేది. ఓకేనా, ఇంకొక విషయం చెప్తున్నా, మార్కెట్ అనేది ఒక 3 ట్రేడింగ్ సెషన్స్లో ప్రీవియస్లో ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకే ఫైన్, కానీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది, అప్ ట్రెండ్కి మూవ్ అయిపోయింది అనేసి అంటే ఒకటి చెప్పిన, మార్కెట్లో ఎఫ్ఐ వాళ్ళు, డిఐ వాళ్ళు బయింగ్ చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. రీటైలర్స్ మాత్రమే ఎటైనా ఒక సైడ్ ఉంటారు. అందుకే మనకు లాస్ వస్తుంది. ఎప్పుడు కానీ మార్కెట్ని రూల్ చేసేది వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళు ఏ డైరెక్షన్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళండి, డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్. అంటే కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్టు. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసి మూవ్ అవ్వగలగాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఏ వాళ్ళు, డిఏ వాళ్ళు లాజిక్స్ మాత్రమే అప్లై చేస్తున్నారు, మ్యాజిక్ చేయట్లా. ఓకే, సో ఆ లాజిక్ని మనం సెన్స్తోనే ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుంటే సమ్ ప్రాఫిట్ గెయిన్ అవుద్ది. ఓకేనా, వాళ్ళ క్యాపిటల్కి వాళ్ళు ఎంతవరకు ప్రాఫిట్ తీస్తారో మన రీటైల్స్ దగ్గర అంత అమౌంట్ అయితే ఉండదు కదా అంత బల్క్లో. సో మన ఏ క్యాపిటల్తో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో డిమాట్ అకౌంట్స్లో, సో వాటి మీద ఎంత కొంత ప్రాఫిట్ అనేది తీయగలగాలి మనము, అంటే గెయిన్ చేయగలగాలి మంత్లీ వైజ్లో. సో ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, అలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు వెళ్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, రేపు ఏమైపోతుందో, లేకపోతే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉంటుందో అన్న స్ట్రెస్ ఉండదు. ఓకే, అందుకే చాలా వరకు వీక్లీ వైజ్లో కన్నా మంత్లీ వైజ్లో మాత్రమే రండి. డైలీ ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్క్. ఓకేనా, స్టాక్ మార్కెట్లో లిమిట్గా ప్రాఫిట్ తీసుకోవాలి, లిమిట్గా మన కండిషన్స్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే క్యాపిటల్ని సేవ్ చేయాలి కాబట్టి. ఓకే, నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా స్టాక్ మార్కెట్లో నీ క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ నువ్వు ఒక నువ్వు ఓకే, అంతే తప్పించి నువ్వు పెట్టిన లక్షల నీకు 1000 రూపాయలు లాస్ పోయినా కూడా నువ్వు అది చేసి వేస్ట్ ఓవరాల్గా మంత్లీ వైజ్లో అండ్ వీక్లీ వైజ్లో అయినా. ఓకేనా, సో కొంచెం జాగ్రత్త ట్రేడింగ్ అనేది నేర్చుకోండి ఫస్ట్. ఓకేనా, మిమ్మల్ని చేయమని చెప్పట్లా, నేర్చుకోండి. నేర్చుకున్నాక మీకు ఏదైతే అర్థమవుతుందో సో దాన్ని బేస్ చేసుకొని, ఒక సెన్స్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, సో దాన్ని అప్లై చేసుకుంటే జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఇంకొక విషయము, మన ఛానల్లో చెప్తున్న ప్రతి ఒక్కటి ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. మీకు కంటెంట్ అనేది వర్త్ ఉంటే మాత్రం అబ్జర్వ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.